ఎంఆర్ఐ స్కానింగ్ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. సో ఇందులో టెక్నాలజీ ఉండుంటే మన శరీరంలో ఉన్న నీటి మాలిక్యూల్స్ అంటే వాటర్ మాలిక్యూల్స్ని మ్యాగ్నెట్ మరియు రేడియో వేవ్స్ కంబైన్ చేసి వాటర్ మాలిక్యూల్స్ ద్వారా ఇమేజెస్ అనేది క్రియేట్ చేస్తాయి. ఎంఆర్ఐ అడ్వాంటేజెస్ ఏంటంటే సాఫ్ట్ టిష్యూ డీటెయిల్స్ చాలా బాగా వస్తాయి. ఎంఆర్ఐ ద్వారా బ్రెయిన్లో ఉన్న అన్ని డీటెయిల్స్, వెన్నుపూస, స్పైనల్ కార్డ్ గురించి, అంతేకాక నర్వ్స్, అన్ని రకాల నర్వ్స్ అన్ని కూడా ఎంఆర్ఐలో మనం స్క్రీన్ చేయొచ్చు. ఒక ట్యూమర్స్ ఉన్నా కూడా దాని డీటెయిల్ స్టడీస్ అనేది ఎంఆర్ఐ ద్వారా మనం కనుక్కోవచ్చు. రేడియేషన్ అనేది ఉండదు. ఎంఆర్ఐ డిసడ్వాంటేజ్ ఏంటంటే బోన్ డీటెయిల్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా కొంచెం తక్కువ తెలుస్తాయి. అంతేకాకుండా ఎంఆర్ఐ కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 20 minutes to 25 minutes తీసుకుంటుంది. కొంచెం సౌండ్స్ కూడా ఉంటాయి. ఈ సౌండ్స్ మూలంగా కొంతమంది క్లాస్ట్రోఫోబిక్ పేషెంట్స్కి కొన్నిసార్లు ఇబ్బంది వచ్చి రావచ్చు. మన దగ్గర అంటే లీలా కార్తికేయ హాస్పిటల్లో న్యూ ఓపెన్ ఎంఆర్ఐ ద్వారా మనకి ఇమేజ్ క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది. మామూలు ఎంఆర్ఐలో అయితే శబ్దాలు వస్తుంటాయి. ఓపెన్ ఎంఆర్ఐలో అయితే శబ్దాలు అనేవి రావు. క్లాస్ట్రోఫోబిక్ పేషెంట్స్ చాలా కంఫర్టబుల్గా ఓపెన్ ఎంఆర్ఐలో స్కాన్ చేసుకోవచ్చు. ఇది మన హాస్పిటల్లో కూడా ఈ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది. మీ యొక్క కండిషన్ని చూసి డాక్టర్ గారు మీకు సిటీ కానీ ఎంఆర్ఐ కానీ అడ్వైస్ చేయటం అనేది జరుగుతుంది. సో అశ్రద్ధ చేయకుండా మీ యొక్క వ్యాధి నిర్ధారణ కోసం డాక్టర్ గారు సిటీ కానీ ఎంఆర్ఐ కానీ ప్రిస్క్రైబ్ చేస్తే తక్షణం చేయించుకోండి. ఎక్కువ డిలే అనేది చేయించండి.